Okay. Right. India's rice fields ranks among the world's top methane sources. So this is a very important article from the point of agriculture. ఎందుకు అంటే ఇండియా మొత్తం మీద మ్యాక్సిమం ఉండే క్రాప్ ఫస్ట్ క్రాప్ అగ్రికల్చర్ రైస్ అనమాట. సో అందుకే రైస్లో జరిగే టెక్నాలజికల్ చేంజెస్ గురించి తెలుసుకోండి. మై పాయింట్ హియర్ ఇస్ వాట్ టెక్నాలజికల్ చేంజెస్ అంటే రైస్ ఒకప్పుడు అంతా ఫ్లడ్లో ఉండేది. సో ఇప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఫ్లడెడ్గానే ఉంటుంది అనమాట, ఇనండేషన్లో ఉంటుంది. ఆ ఇనండేషన్ వల్ల ఏంటి అంటే ఏం రావట్లేదు దానికి, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ వాట్ టు బ్రీత్. సో దట్ ఈస్ ద రీజన్ వై మీథేన్ సెక్రెట్ చేస్తుంటుంది అది. అందుకే ఏంటంటే మన అగ్రికల్చర్ ఫీల్డ్స్ అంతా ఏంది, ఎస్పెషల్లీ రైస్ ఫీల్డ్స్, దే జనరేట్ వాట్ మీథేన్ జనరేషన్ ఉంటుంది. అందుకే అదే మెన్షన్ ఇండియాస్ రైస్ ఫీల్డ్స్ ర్యాంక్స్ అమంగ్ ద వరల్డ్స్ టాప్ మీథేన్ సోర్సెస్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనమాట ఇది. ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి ఇలానే. కానీ ఇప్పుడు చేస్తున్నారు, ఇలా ఉందని తెలిసింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? సో యు ఫౌండ్ దట్ వాట్ దిస్ రైస్ ప్రాసెస్ ఇప్పుడు దాకా గ్రో చేసే ప్రాసెస్ ఏం క్రియేట్ చేస్తుంది? మీథేన్ ఎమిషన్స్ క్రియేట్ చేస్తున్నాయి, వాటర్ క్రైసిస్ క్రియేట్ చేస్తున్నాయి. బట్ యూ నీడ్ టు టేక్ సమ్ డిఫరెంట్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్. తీసుకోవాలా వద్దా క్వశ్చన్? అలా తీసుకున్న ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఏంటి? పంట పండిస్తుందా? ఫోటో ఇస్తుంది అంతే. ఏమని చెప్తావు? ఎంతమందికని ఇస్తావు నువ్వు? ఎంతమందికి ఏం చేస్తావు నువ్వు? ఇంతమంది ఫార్మర్స్ ఉన్నారు, లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ సెక్టరే ఫార్మ్ సెక్టర్. ఎంతమందికి ఏం చేస్తావు? crop rotation. Why they want to prefer crop rotation? Because they are getting MSP, they are getting money. So they can increase MSP. There are 2 to 3 methods. So manam vadutunnam already. So that is seed neem coated urea that reduce that one. But ultimately enti ante see overall nenu cheptunnadu endante India anedi global scape lo enti ante there are n number of agreements మీథేన్ తగ్గిద్దామని ఉన్నాయన్నమాట. ఇండియా నాట్ సైన్డ్ దోస్ థింగ్స్. కొన్ని వాటిని సైన్ చేయలేదు. రీజన్ ఏంటి? ఇండియా డిపెండెన్స్ ఆన్ వాట్? అగ్రికల్చర్. ఒకవేళ దాన్ని సైన్ చేస్తే అది బైండింగ్ టార్గెట్ అయితే ఏమవుతుంది? ఫార్మర్స్ కి ఇబ్బంది అవుతుంది. ఫార్మర్స్ ప్రొటెస్ట్ అయితే గవర్నమెంట్ ఏమైంది? గవర్నమెంట్ ప్యాకప్పేగా. సో అదే జరుగుతుంది. కాబట్టి కేర్ఫుల్గా మన వాళ్ళు ఏం చేశారు? కొన్ని సైన్ చేయలేదు. రీజన్ ఇదే చెప్పారనమాట. అగ్రికల్చర్ డామినేటెడ్ కంట్రీ మాది, సో మీరు అది చేయడం వల్ల మాకు ఇలాగ క్రైసిస్ క్రియేట్ అవుతుందని చెప్పారనమాట. ఓవరాల్ థీమ్ ఇది. కానీ దీనికి ఏంటంటే మనం టెక్నాలజికల్ చేంజెస్ చేయాలి. ఎందుకంటే అగ్రికల్చర్ అనే ఒక చాప్టర్ నుంచి GS 3లో నుంచి 60 మార్క్స్ దాకా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓవరాల్గా మొత్తం మాట్లాడుకుంటే 60 to 65, 75 దాకా ఉన్నాయన్నమాట. సో బీ కేర్ఫుల్ విత్ ద అగ్రికల్చర్, దట్ టు డిజిటల్ అగ్రికల్చర్ ఆర్ టెక్నాలజికల్ చేంజెస్ ఇన్ ద అగ్రికల్చర్ పార్ట్. ఎవ్రీ ఇయర్ యూ కెన్ సీ డిజిటల్ ఆర్ టెక్నాలజికల్ బేస్డ్ అగ్రికల్చర్ క్వశ్చన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వేర్ GS 3 అగ్రి పార్ట్. ఈ క్యాలిక్యులేషన్ మనకు ఉంటే ఏం చదవాలో క్లారిటీ ఉంటుంది. నేను చెప్పేది అదే. సో అగ్రికల్చర్ మీద టైం ఇన్వెస్ట్ చేయొచ్చు కంపేరింగ్ టు వాట్ వరల్డ్ హిస్టరీ. అంటే వరల్డ్ హిస్టరీ చదవద్దని నేను చెప్పను. వరల్డ్ హిస్టరీ లేదా 1 లేదా 2 క్వశ్చన్లు వస్తాయి ఎవ్రీ ఇయర్. అది ర్యాండమ్గా చదివేసి మనకు సరిపోద్ది. బట్ అగ్రికల్చర్ 60 నుంచి 75 మార్క్స్ ఉంటాయి. సో మెయిన్స్ ఫోకస్డ్గా కొంచెం ఉండండి చాలు. మెయిన్స్ బాగా ఫోకస్ ఉండి ప్రీ క్లియర్ అయితే యూ కెన్ రాక్ లైక్ ఎనీథింగ్. ఏంటమ్మా పిలిచా? పిలవలేదా? Alright. Okay, fine. So India's paddy cultivations or fields among the largest, keyword important, largest methane emitting agricultural source globally. Why do rice fields emit methane? Reason in flooded paddy field, soil మొత్తం కవర్ అయిపోయింది, పోర్స్, ఆక్సిజన్ డెఫిషియన్సీ అవుతుంది, ఎనరోబిక్ అవుతుంది. సో మెథనోజిక్ ఆర్గానిజమ్స్ డెవలప్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది? అల్టిమేట్లీ మీథేన్ అనేది ఎస్కేప్ అవుతుంది. సో మీథేన్ ఎమిషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి ఇది అగ్రికల్చర్లో కదా, అలానే లైఫ్ స్టాక్ సెక్టర్లో కూడా జరుగుతుంది. లైఫ్ స్టాక్ అంటే ఆవులు, దూడలు, మేకలు. సో మోస్ట్లీ ఆవులు. సో క్యాటిల్ ఏంటంటే, క్యాటిల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అగ్రికల్చర్, రైట్? సో అది ఏం చేస్తుంది అంటే రూమినేషన్, యు నో ఇట్ రైట్? రూమినేషన్ జరుగుతుంది కదా, యు నో ఇట్ రైట్? అగైన్ బ్రింగింగ్ బ్యాక్ అండ్ చూయింగ్ ఇట్ అగైన్. సో దాని ప్రాసెస్ అనమాట. ఆ లోపల జరిగే అంట్రిఫికేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. అదేంటంటే అది రిలీజ్ చేసే గ్యాస్ ఉంటుంది చూసావా, అది రిలీజ్ చేసే గ్యాసే మీథేన్ గ్యాస్. సో రెండు థీమ్స్గా ఇండియా డివైడ్ అయింది. వన్ లైఫ్ స్టాక్ సెక్టర్లో నుంచి మీథేన్ గ్యాస్ వస్తుంది, అగ్రికల్చర్ సెక్టర్లో నుంచి మీథేన్ గ్యాస్ వస్తుంది. సో ఈ ఇబ్బంది అంత ఎందుకు, సైన్ చేయకపోవడం బెటర్ అని మన వాళ్ళు ఫీల్ అయ్యారు, రైట్? సో ప్రియర్ టు గోయింగ్ దిస్ వన్, ఒకసారి చూడండి.
సో దిస్ ఈస్ ద ట్రాన్స్ప్లాంటెడ్ రైస్ జనరల్ మనం చేసేది. నెక్స్ట్ ఈస్ కాల్డ్ డిఎస్ఆర్, డైరెక్ట్ సీడెడ్ రైస్. దే యూజ్ దిస్ ట్రాక్టర్ దట్ ఈస్ కాల్డ్ హ్యాపీ సీడర్. హ్యాపీ సీడర్, జస్ట్ రిమెంబర్ దిస్ నేమ్, హ్యాపీ సీడర్. సో ఇక్కడ ఏంటి అంటే ఒక నర్సరీలో మన చిన్న మొలక గ్రో చేసుకొని వచ్చి ఇక్కడ నాటుతారనమాట. నాటి జనరల్గా వరి పండించే విధానం అనమాట. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా సీడ్ ఇది పెడతా ఉంటుంది అనమాట సాయిల్లోకి ఇలా పెడతా ఉంటుంది అనమాట. సో డిఎస్ఆర్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, టైం ఫాస్ట్గా అవుతుందా, ఈ ఇనండేషన్ కూడా తక్కువ అనమాట. ఈ వాటర్ ఇలా ఉంది చూసావా, ఇలా ఉండటం కూడా తక్కువ ఉంటుంది అనమాట. అంటే వాటర్ స్కేర్సిటీని తగ్గించవచ్చు, టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేయొచ్చు, లేబర్ యొక్కది. కాకపోతే దీనిలో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఒకసారి చూడండి చాలు, ఇదే వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ. ఈల్డ్ తక్కువ కానీ చాలా ఫాస్ట్గా మనకి ఫాస్ట్గా అవుట్పుట్ ఇస్తుంది డిఎస్ఆర్ చేస్తే. అదొక్కటే మెయిన్ డిఫరెన్స్. కానీ నియర్ టు ఉందా, 5.5 to 5 ఉంది కదా. సో నియర్ టు ఉంది కాబట్టి చాలా మందిని కన్సిడర్ చేస్తారు. కాకపోతే దీనికి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇదే, డబ్బులు. మోస్ట్లీ ఏంటంటే మన స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు దీన్ని రెంట్ చేసుకొని వెళ్ళేసరికి ఏంటంటే ఒక క్రైసిస్. బట్ అగ్రికల్చర్ మటుకు ఎప్పుడైనా సరే ఫార్మ్ టు ఫోర్క్ అప్రోచ్ మీరు ఫాలో అవ్వండి. ఫార్మ్ టు ఫోర్క్, ఫామ్లో ఏమేమి జరుగుతున్నాయి అలా ప్రతి సెగ్రిగేట్లో సప్లై వాల్యూ చైన్ మీరు చదువుకుంటే అగ్రికల్చర్ ఆన్సర్స్ బాగా రాసేయచ్చు. సో కమింగ్ టు ఇయర్, కాస్ట్ 45,000 to 50,000 కాస్ట్ తగ్గిందా లేదా. సో ఇట్ ఈస్ కాస్ట్ ఎఫిషియంట్, ఈల్డ్ కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ మీథేన్ ఎమిషన్స్ తగ్గాయి పెరిగాయి, తగ్గాయి. నెట్ ప్రాఫిట్ దేనిలో ఎక్కువ వస్తుంది, డిఎస్ఆర్లోనే ఎక్కువ వస్తుంది. సో బేసిక్ ఫ్యాక్ట్స్ ఇవి తెలిస్తే చాలు. ఇంకొక మెథడ్ ఉంది విచ్ అగైన్ యూజింగ్ ఇన్ వియట్నాంలో వాడుతున్నారు. అవి పేరేంటంటే ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్. అంటే కొంతకాలం వచ్చాక వాటర్ ఉంటాయి, దాన్ని వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు, మళ్ళీ పంప్ చేస్తారు. సో దే ఆర్ యూజింగ్, మన ఇండియాలో కొన్ని రీజన్స్లో వాడుతున్నారు ఇవి. సో నెక్స్ట్ డిఎస్ఆర్, ఇప్పుడు మాట్లాడింది డిఎస్ఆర్ 2 parts ఉంటాయి. వన్ ఈస్ కాల్డ్ డ్రై డిఎస్ఆర్, వెట్ డిఎస్ఆర్. సో ఇదంతా కూడా అవసరం లేదు. రైట్, కమింగ్ టు వాట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, దట్ ఈస్ కాల్డ్ మీథేన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈస్ వాట్, ఇట్ ఈస్ వాట్ very very important fact. Short or longer, short lived pollutant. So it is a major GHG. దీని గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ CO2 కంటే ఎక్కువ ఉంటుంది. ఈ వర్డ్సే గుర్తుపెట్టుకొని చాలు, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ CO2 కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఒకసారి చూడండి, ఇది న్యాచురల్ సోర్సెస్, వెట్లాండ్స్, టెర్మైట్స్, ఓషన్స్, హైడ్రేట్స్. న్యాచురల్ సోర్సెస్, హ్యూమన్ సోర్సెస్, అగ్రికల్చర్, ఫాసిల్ ఫ్యూయల్స్, వేస్ట్. ఇది ఇలానే గుర్తుపెట్టుకోండి, ఇది ఇలానే అడుగుతాడు, అంటే ఇలానే అడుగుతాడు అనమాట. ఇంకా అటు ఇటు చేంజెస్ ఏమి ఉండవు. అంటే ఏంది, హై టు లోలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే, మీకు జరిగింది ఏంటి, ఇప్పుడు అగ్రికల్చర్ లార్జెస్ట్ ఎమిటర్ ఉన్నారా, వాడేం చేస్తాడు, ఈ హ్యూమన్ ప్లేస్లో చేసి న్యాచురల్ పెడతాడు. మీరు న్యాచురల్ అనే వర్డ్ చదవరు కదా, మీకు ఫస్ట్ టైం కనిపిస్తే అగ్రికల్చర్ కనిపిస్తుందా, మీరు బేసిక్ హెడ్లైన్ చూసి ఏమనుకుంటారు, అగ్రికల్చర్ ఇస్ ద లార్జెస్ట్ సోర్స్ అనుకుంటావు లేదా. బట్ ఈ డిఫరెన్స్ మనకు తెలియదుగా, ఏది న్యాచురల్ అని ఏది హ్యూమన్ మేడ్ అని. రైట్. సో దర్ ఇస్ అ ప్లెడ్జ్ కాల్డ్, ఎక్కువ దీన్ని సాగదీను, దర్ ఇస్ అ ప్లెడ్జ్ కాల్డ్ వాట్, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. ఒక దగ్గర లాంచ్ అయింది, COP26 ఇన్ ద 2021. సో చాలా కంట్రీస్ ఏం చేశారంటే దీన్ని ప్లెడ్జ్ చేశాయి. దీని మెయిన్ థీమ్ ఏంటంటే 30% తగ్గించాలి బై, ఇవే కీ ఫ్యాక్ట్స్ మీకు గుర్తుపెట్టి, 30% బై 2030. ఇండియా చేయలేదు, ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే అగ్రికల్చర్ మొత్తం మారిపోవాలి, లైఫ్ స్టాక్ అంతా మారిపోవాలి, అది అవ్వదు కదా. అది అవ్వదు కాబట్టి ఏంటి, ఇండియా ఏం చేసింది, ఇండియా నాట్ సైన్. ఇది ఒక కీవర్డ్ గుర్తుపెట్టి, దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది 1 2 3 4. సో నెక్స్ట్ మన ఇంటర్నేషనల్ మీథేన్ అబ్జర్వేటరీ. సో సంథింగ్ ఒక అబ్జర్వేటరీ లాంటి లాంచ్ అయింది. సో దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ 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 ఇంపార్టెంట్ రిపోర్ట్ నేమ్ ఎనయాన్ మీథేన్. ఎనయాన్ మీథేన్. సో వాడు ఏం చెప్తాడంటే, ఇక్కడ ఇది వచ్చిందని చెప్తాడు. వచ్చిందా, అది ఇది వేరా లేదా, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఆర్ నాట్, రైట్, ఇట్స్ డిఫరెంట్, రైట్, జస్ట్ రిమెంబర్ ఇట్. సో బయోమెథనేషన్ ఇది ఒక టెక్నిక్. ఈ బయోమెథనేషన్ దేనికి వాడుతున్నారు మీకు ఐడియా ఉందా, ఈ గోబర్ గ్యాస్లు ఇవన్నీ చేయాలంటే దే యూజ్ వాట్, బయోమెథనేషన్. రైట్. గ్లోబల్ మీథేన్ ఇనిషియేటివ్
సో ఒకసారి చూడండి, ఇది ఇట్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ 3 sectors లో చేస్తున్నారు. ఫస్ట్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్, బయోగ్యాస్ అండ్ అగ్రికల్చర్ మొత్తం కలిపి అనమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇది ఎఫర్ట్స్ ఏమి మొత్తం తగ్గిస్తారని మాట్లాడుకున్నాం, బట్ మనకు అంత అవసరం. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, ఇట్స్ వాట్ పబ్లిక్ ప్రైవేట్షిప్ పార్ట్నర్షిప్.